వాక్యాలకి ఏం జరుగుతుంది? చరిత్రలో కకలావికలమైపోయింది. అలాంటి టైంలో వీళ్ళకి పాటలు లేవు, సంగీతాలు లేవు, బాధే వీళ్ళకి కూడైపోయింది, జీవితం చిందరవందరైపోయింది. ఆ టైంలో వీళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి బాధలో మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? బాధలు ఎక్కువైపోతే మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యము బాగా తెలిస్తే బాధలు ఎదుర్కొనేవాడు పరిస్థితి ఒకలా ఉంటుంది. వాక్యంలో లోతైన వేరు లేకపోతే బాధల్లో బ్రాందీ షాప్ ఎదుర్కొనేవాడు జీవితం ఒకలా ఉంటుంది. అలా వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయే బ్యాచ్ ఉన్నారు తెలుసా? ఎందుకంటే ఇంక ఈ దేవుడు నమ్మి ఇక నమ్ముకున్న తర్వాత నీకు అసలు తేరా కాయ తాగేస్తారు. మొన్నే కదరా బాప్టైజ్, బాధ వస్తే బ్రాందీ తాగేస్తారు అంటే తాగేస్తారు. ఎందుకంటే బాధల్ని ఎదుర్కోవడం రాకపోతే తాగేస్తారు, తిరిగేస్తారు, దేవుడిని వదిలేస్తారు. సమస్యల్ని డీల్ చేయడం రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను నేను, సమస్యలను చూడడం రాకపోతే సూసైడ్ చేసుకుంటే. ఎందుకు చెప్పిన, ఈ బాధలో ఉపశమనం కావాలి. ఆ ఉపశమనం కోసం తాగుడైనా తాగుతాం. ఆ ఉపశమనం కొరకు మగాళ్ళైతే వ్యసనం అంటే ఏదో ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటారు. ఉపశమనం కొరకు బ్రాందీ అన్నా తాగుతారు. ఉపశమనం కొరకు ఎక్కడికైనా వెళ్తారు. ఏదో ఇంకా ఉపశమనం దొరకలేదో వచ్చేస్తున్నానని ఆత్మహత్య చేసుకుని ఎవడని అడగండి. పేపర్లో తిరుగుతుంది వార్త. కరెంట్ న్యూస్ చూస్తున్నారా? పిల్లలు ఉన్నారు, ఆవిడికి పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ప్రేమించుకుంటే ఇంక మళ్ళీ ఇంకేమన్నాలండి, ఇంకా ఆవిడికి యాక్సిడెంట్ అయిందని ఈయన చనిపోయి. ఎవరన్నా అడగని మళ్ళీ ఇదో గొడవ. సమస్యలు ఎదుర్కోలేరని అడుగుతున్నారు. సమస్యలు ఎదుర్కో చచ్చిపోతారా? సమస్యలు ఎదుర్కోపోతే సూసైడ్లు చేసేసుకుంటారు. అంటే సమస్యలు ఎదుర్కోలేనప్పుడు అడుగుతున్నాను, సమస్యలు ఎదుర్కోకపోతే అసలు నేను మనిషి అని ఎవడన్నాడు? ఎదుర్కోవాలి సమస్య. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? రావే అనకూడదు. ఎలా ఎదుర్కొంటే అది కనబడదుగా, అది విజిబిలిటీ లేదు. అది సమస్యను ఎలా, అది లోపలే తెస్టేసి కూర్చుంటుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటాం? అందుకే నువ్వు చెప్పొద్దు వివరణ, నేను చెప్పను వివరణ బైబిల్ చెప్తుంది. సమస్యలు ఎలా ఎదుర్కోవాలి చెప్తుంది చూడండి. ఇప్పుడు రండి, విలాపవాక్యాలు 3వ అధ్యాయం, విలాపవాక్యాలు 3వ అధ్యాయం, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయ చూపువాడు, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆగుదాం. శ్రమను ఎలా ఎదుర్కోవాలి? శ్రమ అర్థమైందిగా. 5వ అధ్యాయం చదివితే శ్రమ ఏ తీవ్రతలో ఉందో మనకు అర్థమైపోయింది. ఏ తీవ్రతలో ఉంది? నీళ్లు దొరకట్లేదు, అన్నం దొరకట్లేదు, కట్టెలు దొరకట్లేదు, భూమి దొరకట్లేదు, ఇల్లు దొరకట్లేదు, స్త్రీలకి సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. పరిస్థితి పూర్తిగా బిగించబడింది. అలాంటి టైం శ్రమ ఇలా ఉంది. ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా డీల్ చేయాలో, ఆ డీల్ చేసే విధానాన్ని పద్యంలో రాశాడు. ఎవరు? ఇర్మియా. ఆ పద్యంలో మనకు సూత్రం ఇస్తున్నాడు. ఎలా ఎదుర్కోవాలి శ్రమని? ఎలా ఎదుర్కోవాలి అంటే 25లో, తన్ను ఆశ్రయించువాడు ఎడల యెహోవా దయాళుడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవలసిన దేవుడి దగ్గర పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు దయాళుడు అని నేర్చుకో. దయాళుడు అంటే మంచోడు, దయచూపువాడు. అంటే శ్రమలో సముద్రంలో శ్రమ నన్ను అలా ఈడ్చుకుని పోతున్నప్పుడు, పెళ్ళమని కెరటాలు కొట్టినట్టు ఆ శ్రమలో మనం కొట్టేస్తున్నప్పుడు, ఆ సముద్రపులో మనం ఈదలేం. సముద్రాన్ని ఏమి ఇస్తాం? ఈ గోదావరిని ఈదగలమా? సముద్రాన్ని ఏమి ఇస్తాం? సముద్రాలు ఈదలేం. సముద్రంలో పడితే చనిపోవడం తప్ప. సముద్రం లాంటి శ్రమ వచ్చి మన మీద పడిపోయినప్పుడు ఆ శ్రమను ఎలా ఈదలేం. ఆ టైంలో మనకు హోప్, నిరీక్షణ ఏంటో చెప్పిన, ఏదన్నా పడవ కనబడితే బాగుండు, ఏదన్నా చెక్క కనబడితే బాగుండు, ఏదో ఒకటి కనబడితే బాగుండు. కొట్టుకుపోతున్న సముద్రంలో తేలిపోతున్న మనకి లంగర్ లాంటి మాట ఏంటో తెలుసా? సముద్రంలో శ్రమలో కొట్టుకుపోతున్న మనకి లంగర్ లాంటి మాట, గాడ్ ఈజ్ గుడ్, ఆయన మంచోడని అంతే. శ్రమలో మంచోడని నమ్మడం ఏంటి? అర్థమలేదు కదా. వేనండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీనియర్ ఎవాంజలిస్ట్ చనిపోతారని డాక్టర్లు డిక్లేర్ చేశారు.
క్యాన్సర్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, చనిపోతారని చెప్పేశారు. ఇక 50-50 కాదు, 50-50 ఛాన్స్ కూడా దాటిపోయింది. తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారు. ఇక బతకడు. బయట సంఘస్థులందరూ ప్రార్థన చేస్తున్నారు, కుటుంబీకులందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆయన వలన మేలు పొందిన వారందరూ ప్రార్థన చేస్తున్నారు. చనిపోతారని చెప్పేశారు. లోపల ఉన్నాడు, చనిపోతాడని చెప్పారు. కానీ విషయం ఏంటో తెలుసా? రివర్స్ ఏంటో తెలుసా? ఆయన బతికొచ్చాడు. బయటికి బతికొచ్చి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు కనుక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎవాంజలిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ బతకడన్నారు, చనిపోతా అన్నారు, ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా మీరు బతకడని చెప్పేశారు, మీరు ఎలా బతికారు సార్? ఆ టైంలో మీరు ఐసీయూలో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి లేదు, మీ పిల్లలు లేరు, మీ ప్రియులు లేరు, ఎవ్వరు మీ దగ్గర లేరు. అలాంటి టైంలో మీకు ధైర్యం ఎలా వచ్చింది? మనకైతే ధైర్యం వస్తుందా? ఐసీయూ అనగానే చచ్చిపోతామా? ఐసీయూ తీసిపోయారట, చచ్చిపోతాం. ఇదిగో రేపు తీసుకెళ్తారా కానీ ఈరోజు బెంగ వచ్చేస్తుంది, మనకు మోసం అయిపోతుంది. ఈరోజే మనకి ఎంత భయమో. మీరు ఐసీయూకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు సార్? పక్కన ఎవ్వరు లేరు. మనసు అన్నకి ఎంతకంత భయం వేస్తుంది కదా సార్. బతకరనే శబ్దాలు మీకు వినబడిపోయాయి. ఇలాంటి టైంలో మీరు ఎలా బతకారంటే ఆయన అన్నమాట, ఆ శ్రమలలో సముద్రంలో, శ్రమల్లాంటి సముద్రంలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు లంగర్లా దొరికిన ఒకే ఒక్క మాట, ఈ శ్రమలలో నా దేవుడు దయాళుడని నమ్మానండి. అంతే, బతికేశాను సార్ అన్నాడు. ఎలా బతికేసావు? నా శ్రమల్లో నాకు జ్ఞాపకం ఉన్నమాట, నా దేవుడు దయాళుడు. ఈ దీనుని నిలబెట్టింది ఆయనే, ఈ దీనుని వాడుకుంటున్నది ఆయనే, ఈ దీన సేవకుని ఈరోజు ఎక్కడున్నా ఎక్కడ వరకు తీసుకొచ్చింది ఆయనే. ఈ పరిచర్యలు నిలబెట్టి నడిపిస్తున్నది ఆయనే. ఆయుష్ ఆయనది, ఆరోగ్యం ఆయనది. ఈరోజు సేవ చేస్తుందంటే పరిస్థితులు ఆయనవి. అలాంటిది ఈరోజు నా ఊపిరైపోతుందంటే ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అలాంటి టైంలో నాకున్న ఒకే ఒక హోప్, గాడ్ ఈజ్ గుడ్. నమ్మాను, బతికేశాను సార్ అన్నాడు. శ్రమలలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా? నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా జీవితంలో ఈ శ్రమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ శ్రమ నన్ను చంపేసేలా ఉంది ఏంటని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, ఆ శ్రమలో నీకు ఊపిరి ఒకేసారి పీల్చుకుని వదిలినట్టు అనిపించే మాట, ఈ శ్రమలను చూసే దేవుడు ఉన్నాడు. ఈ శ్రమలను చూస్తున్న దేవుడు, నా బిడ్డ ఇంత శ్రమ పడుతున్నాడని దయ చూపించే దేవుడు నాకున్నాడని నమ్ము. శ్రమకి ఎదురీదేస్తో గుర్తుపెట్టుకో. అందరు నీ పక్షాన ఉండాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ చేపట్టుకుంటాడు ఆ రోజు. అంతే. ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను మంచం పట్టడం ఏంటి ప్రభువా అని అందరు నిన్ను అనుకున్నప్పుడు ఏం బాధపడకు, నీ చేయబట్టుకుంటాడు ఆయన. కీర్తనలో మరొక మాట ఉంది, ఒక మాట చూడండి ఒకసారి. కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం, 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం చూడండి. మళ్ళీ చదువు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనబడ్డాడు. శ్రమలో బాగున్నాడు. శ్రమలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినది దేవుడు దయాళుడు అని నేర్చుకో. మన శ్రమలు అది నేర్చుకోము. ఈ శ్రమ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తారంటారు? చేస్తారు, వెళ్ళు, ఎలక్షన్ అయిపోయింది కదా, బాగా చేస్తారు. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళమంటారా? అక్కడికి వెళ్ళమంటారు. శ్మశానానికి పోయి ఇంకెందుకు అక్కడికి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా? మోతుబా దగ్గరికి వెళ్ళమంటారా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళకు. నా దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ శ్రమలలో నా మీద దయ చూపించాల్సిన దేవుడు తప్ప మనుషులు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే ఎవడేం చేయడండి. నేను పడిపడనని మళ్ళీ చెప్తున్నాను, ఎవడేం చేయడు. ఎవడ మనం లేపి నిలబెట్టేది ఏమి లేదు. మనం నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా, పడిపోయినోడిని నిలబెట్టాలన్నా దేవుడు మాత్రమే చేయగలడు. జాలి పడ్డవాడే జీవితాన్ని ఇవ్వగలడు. గాయపడిన వారిని బాగు చేయగలడు. ఆయన మాత్రమే చేయగలడు. దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా ద్వారా చెబుతున్నాడు, శ్రమలో దేవుడిని ఎలా చూడాలంటే, దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనుకోకు. దేవుడు మమ్మల్ని చూస్తాడు. దయాళుడు, చూస్తాడు. దేవా, నువ్వు చూసే వరకు నేను పని చేస్తాను ప్రభువా. ఆశ కలిగి నీ అనుగ్రహం కొరకు ఓపికతో కనిపెడతాను ప్రభు. 26వ వచనం అదే. ఆశ కలిగి
ఆశ కలిగి ఓపికతో కనిపెడతాను. రెండో సూత్రం ఏంటి చెప్పండి? ఒకటి, దయాళుడని రమ్మాలి. రెండవది, కనిపెట్టాలి. మనం ఏం చేస్తాం? కనిపెట్టాం. అరే ఇంత శ్రమ వచ్చి పడిపోయింది, ఏంటి దీన్ని ఎలా డీల్ చేయాలి అని కనిపెట్టాం. మనం ఏం చేస్తాం? కంగారు పడిపోతుంటాం. మనం కనిపెడతామా? మనకి ఎలా ఉంటుంది చెప్పిన, అందరూ ఈదులు అందరూ బాగానే ఉన్నారు, మేము ఎలాగైపోయామేంటి? ఇక ఈదులో బాగోకూడదు అన్నమాట. నువ్వు పాడైపోతే ఇంక అందరూ పాడైపోవాలి, ఇంకంతే. ఇక ఈదులు అందరూ బాగున్నారు, ఏరియాలు అందరూ బాగున్నారు, మా పక్కింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, మేము ఎలాగైపోయామేంటి అంటే మనకు ఎలా చెప్పినా మనం పడిన బాధ కూడా పక్కన పెడతాం. ఓకే అనుకుంటాం మనం. వాళ్ళ హ్యాపీ కూడా ఎప్పుడైనా చూసారా? నాకు చిన్నప్పుడు నాకది ఆవిడ ఫీలింగ్ అన్నదే. చిన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి కటింగ్ షాప్లో కటింగ్ ఏం చేసేవారండి చిన్నప్పుడు. ఆ కటింగ్ అసలు నచ్చేది కదా, ఇలాగ తబ్బిడించేసినట్టు వేసేసేవారు కటింగ్. ఆ కటింగ్ వేయించుకుని బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఆ కటింగ్ వేయించుకున్నప్పుడల్లా అందరి జుట్లు అందంగా కనబడి, నా తల ఇలాగైపోయింది, ఆడ తల బాగుంది. అప్పుడు ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది చెప్పినా, మన జుట్టు కన్నా చెప్పండి ఎదుటోడు కటింగ్ బాగుంది, నేను నెక్స్ట్ టైం అలా వేయించుకోవాలనుకున్నాను. కానీ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? చిన్నప్పుడు అంతా జరిగే స్టోరీ ఇదే. మనకి బాధ వచ్చినప్పుడు ఎదుటోళ్ళు నవ్వుతుంటే అలా నవ్వుకుంటే ఎంత బాగున్నో, అలా చక్కగా బండి మీద వెళ్తే ఎంత బాగున్నో, అలా చక్కగా ఆలకల రెస్టారెంట్కి వెళ్తే ఎంత బాగున్నో, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏటో ఈ దేవుడు ఏ ఆదివారం మానకుండా వెళ్ళాను, దేవుడు ఏటో మరి నన్ను ఇలా చేశా. శ్రమలో కంగారు అయిపోతాం మనం. కానీ యెరెమీయా ఏమన్నాడు? కంగారు అవ్వకండి, చెప్పండి, కనిపెట్టండి. ఓపిక ఓపిక ఓపికతో కనిపెట్టండి. ఎంత ఓపికతో కనిపెడితే రిజల్ట్ అంత బాగుంటుంది. మనం ఎలా ఉంటాం చెప్పిన, చిన్నపిల్లల మాదిరి. సండే స్కూల్లో చిన్నపిల్లలు చూసారా? కూర్చోమంటే కూర్చుంటారండి. వాళ్ళని ఇందాక నుంచి అడావుడి కూర్చుంటారు. వాళ్ళు అంటే కూర్చోరు, అలా లెగిస్తారు అలాగెళ్తారు, ఎలా లెగిస్తాడు ఎలాగెళ్తాడు, ఎలా లెగిస్తాడు ఎలాగెళ్తాడు. సండే స్కూల్ పిల్లలు కూర్చోరండి, అంత కూర్చోమన్నా టీచర్లకు తెలుసు. కూర్చోరా అవరే, కూర్చోరా అన్న కూర్చోడా, లెగిస్తాడు 70 సార్లు లెగిస్తాడు. వాళ్ళు కుదురుగా కూర్చోరు. శ్రమల్లో మనం కూడా ఎలా బిహేవ్ చేస్తాం చెప్పిన, సండే స్కూల్ పిల్లల్లా బిహేవ్ చేస్తాం. అయ్యి బాబోయ్ ఏదైపోతుందండి బాబు అని అడిగి, ఏమైపోద్ది? నీ తలకు ఆకాశం విరిగిపోయి మీద అడిపోద్దా? ఏమైపోద్ది? కంగారు అయిపోయి అడి తిరిగేసి ఇటు తిరిగేసి ఎవరింటికి వెళ్ళాలా, చుట్టాల ఇంటికి వెళ్ళాలా, బంధువుల ఇంటికి వెళ్ళాలా, ఎవరితో మాట్లాడి, ఎవరు రికమెండ్ చేయి, ఏం చేయకురా అయ్యా. నువ్వు ఏం చేసినా సండే స్కూల్ పిల్లల్లో అటు ఇటు తిరక్కు, ఏం కాదు. అలా ఉండు, కుదురుగా కూర్చో, యెహోవా దయాళుడని నమ్ము, కనిపెట్టు. దేవా ఏదో జరుగుతుంది నా జీవితంలో, నీ పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఓపికగా కనిపెడతాను. ఇంకేం చేయాలనుకుంటావో అది చేయి ప్రభు. బైబిల్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందో తెలుసా? ఓరకుండి యెహోవా కొరకు కనిపెట్టుడి. మీ శ్రమలలో ఓరకుండి యెహోవా కొరకు కనిపెట్టండి. మీరు ఏం మాట్లాడకండి, ఆయన కొరకు కనిపెట్టండి. ఆయన ఏదో చేయబోతున్నాడు. అది యెరెమీయాకు కూడా తెలియదు, అక్కడున్న ప్రజలకు కూడా తెలియదు, ఏదో చేయబోతున్నాడు. కానీ ఒక ఓపు అయితే ఉంది యెరెమీయాకి, దేవుడు మంచోడు, ఆయన కనిపెట్టాలి. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ చెప్పండి కనిపెడతామంతే. యెరెమీయా స్టేట్మెంట్లు ఎలా ఉంటాయో తెలుసా? యెరెమీయా స్టేట్మెంట్లు, పిల్లలందరూ రక్తం ఏర్లై పారుతుంటుంది, ప్రియుల రక్తం అంతా ఏర్లై పారుతుంటుంది, దేశం రక్తపు మడుగుతో నిండిపోద్ది, శవాలు గుట్టలుగా పడతాయి. గోడల మీద నుంచి ఇమేజ్ చూపిస్తున్నాడేమో, గోడల మీద నుంచి రక్తం వేర్లై పారుతుంది, బలిపీఠం పడగొట్టబడుతుంది. అలాంటి రక్తపు మడుగులో యెరెమీయా మోకాలు వేసి ఏమంటాడు తెలుసా? దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి అంట. దేవా నువ్వు ఎంతైనా దయాళుడివి. ఎలాంటి టైంలో? రక్తంలో మోకాళ్ళేసి, రక్తంలో ప్రార్థన చేస్తూ, రక్తంలో కూర్చోండి. దేవా ఆకాశం వైపు చేతులెత్తి చెప్తున్నాను, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. ఆ టైంలో అనగలవా? దేవుణ్ణి వదిలేసి నాస్తికులం అయిపోతాం మనమైతే. దేవుణ్ణి వదిలేసి లోకంలో పోతాం. కానీ యెరెమీయా ఎలాంటి టైంలో? దేవా నువ్వు గొప్పోడు ప్రభువా, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఏ టైంలో? తన ప్రియుల రక్తము వేర్లై పాడుతున్నప్పుడు ఆ రక్తంలో మోకలేసి, గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పోడు. మా జీవితంలో ఏం జరిగినా గొప్పోడు. ఇదిగో మా పీకల మీద కత్తెలు పెట్టినా, మా నరాలన్నీ తెంపేసిన, మా నదులన్నీ బంధించేసిన, మా ఆకలి కడుపుల మీద తన్నేసి మా భుజాల మీదకి ఎక్కేసి శ్రమ మమ్మల్ని ఇంతగా మమ్మల్ని బంధించిన, గాడ్ ఈజ్ గుడ్ అంతే. ఆయన 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 మాటలు చదువుతుంటే విచిత్రంగా ఉంటుందండి. ఎలా ఓదారుస్తావు యెరెమీయా మమ్మల్ని అంటే, ఇదిగో ఇలా ఓదార్పు పొందాలి మనం, కనిపెట్టండి. బైబిల్ మరో సూత్రం కూడా చెప్పింది, ఇదిగో మీ చింత యావత్తు
ఆయన మీద వేయండి. ఆయన బలమైన హస్తముల కింద అణిగిమణిగుండండి దీన మనసుకులై ఉండి, తగిన సమయమందు లేవనెత్తి హెచ్చించువాడు ఆయనే. అప్పటి వరకు కనిపెట్టండి. అప్పటి వరకు నీకు ఏం జరుగుతుందో నీకు ఏం అర్థమవుతుంది. అన్నీ మూసుకుపోయినట్టుంటాయి, దారులన్నీ బందీ అయిపోయినట్టుంటాయి. ఇక ఆరోగ్య సూత్రాలు పాటించిన మన ఆరోగ్యం కూడా గాలికి పోయినట్టుంటుంది. డాక్టర్లు కూడా చెప్పి అన్నీ అయిపోతాయి. అది అనారోగ్య సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, శత్రువుల సమస్య అయినా, ప్రియుల యొక్క దగాకోరు చర్య అయినా, ఏదైనా లైఫ్ అయిపోయింది అనిపిస్తుంది. ఆ టైంలో కంగారు పడకండి. సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు తిరగకండి. ఎవరిని సంప్రదించకండి, ఎవరి సలహాలు పాటించకండి. ఒకే ఒక పని చేయండి. దేవుడు మంచోడు, ఆయన ఏదో చేయబోతున్నాడు, కనిపెడుతున్నాను. తగిన టైం అందు ఈ శ్రమలో నుంచి లేపువాడు ఆయన. ఆ ఒక్క నిరీక్షణతో ఉండాలండి శ్రమలో, గుర్తుపెట్టుకో.